భద్రాద్రి జిల్లాలో వైద్యాధికారులు తనిఖీలు చేపట్టారు. పాల్వంచలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర ప్రైవేట్ నర్సింగ్ హోమ్ని సీజ్ చేశారు. పూర్తి స్థాయిలో పర్మిషన్ లేకుండా అర్హత లేని వైద్యులు రోగులకు చికిత్స అందిస్తున్నారని D&HO తెలిపారు. సరైన డాక్యుమెంట్స్ లేకపోవడంతోనే హాస్పిటల్ను సీజ్ చేశామన్నారు. ఎవరైనా పర్మిషన్లు లేకుండా హాస్పిటల్ను నడిపినా, అర్హత లేని వైద్యులు చికిత్స చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పాల్వంచ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రులను చూడడానికి రావడం జరిగింది. సడన్ గా విజిట్ చేయడం జరిగింది. వెంకటేశ్వర హాస్పిటల్ రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళు టెంపరీ రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు. టెంపరీ రిజిస్ట్రేషన్ తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇంకా ఇవ్వాల్సి ఉంది. చూసి ఇన్స్పెక్షన్ చేసి ఇవ్వాల్సి ఉంది. ఆ లోపే ప్రాక్టీస్ స్టార్ట్ చేశారని చెప్పేసి తెలిసి నేను చూడడానికి రావడం జరిగింది. అది పర్మనెంట్ రిజిస్ట్రేషన్ రాకుండా ఎవరు ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. మేము పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇచ్చిన తర్వాత అది మీరు గోడకు పెట్టుకుని అప్పుడు ప్రాక్టీస్ చేసుకోవాలి. అంతేగాని అది రాకముందే టెంపరీ రిజిస్ట్రేషన్ మీద ప్రాక్టీస్ చేసుకోవడానికి లేదు. అట్లాగే అర్హత కలిగిన డాక్టర్ గారే చూడాలి. అలా కాకుండా వారి ప్లేస్లో వేరే అన్క్వాలిఫైడ్ పర్సన్ ఎవరైనా కూర్చొని ఉంటే మాత్రం పోలీస్ కేసులు బుక్ అవుతాయండి. నిన్న ఆల్రెడీ భద్రాచలంలో ఇది పోలీస్ కేసు బుక్ అయింది. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే